పుట్టినరోజు జరుపుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా 2005లో శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది తమన్నా. ఆ తర్వాత వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న తర్వాత కాళిదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 2006లో కేడి సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన తమన్నా అక్కడ కార్తీ లాంటి హీరోలతో చేసిన సినిమాలతో హిట్స్ సాధించింది. 32 ఏళ్ల ఈ భామ 2005 నుంచి ఇప్పటి వరకు కన్నడ సినిమా, మలయాళ సినిమాలతో పాటు హిందీ, తెలుగు, తమిళంలో దాదాపు 65 సినిమాలు చేశారు. ఈ ముంబై భామ మొదట హిందీ సినిమాలో నటన ప్రారంభించినా ఆమెకు ఎక్కువ పేరు తెచ్చింది మాత్రం తెలుగు సినిమాలే. స్కూల్ ఈవెంట్ తెచ్చిన అవకాశం స్టార్ హీరోయిన్ ను చేసింది. ఆమె కెరీర్ లో బాహుబలి లాంటి భారీ హిట్స్ తో పాటు హిమ్మత్ వాలా, హమ్షేకల్స్ వంటి డిజాస్టర్లు ఉన్నాయి. నితిన్ తో చేసిన మాస్ట్రో, పవన్ కళ్యాణ్ తో చేసిన గంగతో రాంబాబు, ఎన్టీఆర్ తో చేసిన ఊసరవల్లి, మెగాస్టార్ తో చేసిన సైరా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. వజ్రాల వ్యాపారం చేసే కుటుంబానికి చెందిన తమన్నా 13 ఏళ్ల వయస్సులో తన స్కూల్లో జరుగుతున్న ఒక ఈవెంట్ ఉన్నప్పుడు తనకు మొదటి సినిమా ఛాన్సా రోషన్ చెహరాలో అవకాశం దక్కిందని చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఫాంటా, చంద్రిక ఆయుర్వేదిక్ సోప్ వంటి కమర్షియల్ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు తమన్నా. జాబిల్లి నుంచి జాలువారే వెన్నెలంతా కలిసి దానికి ఓ అందమైన రూపాన్ని, ప్రాణాన్ని పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ముట్టుకుంటే కందిపోయే సౌందర్యం ఆమెది, అందుకే ఆమెను మిల్కీ బ్యూటీ అంటారు.